మహాభారతంలో తన కోరికలన్నింటినీ త్యాగం చేసిన ఒక మహానుభావుడు ఉన్నాడు. అతనే భీష్ముడు. భీష్ముడు అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి సంతోషం కోసం తాను పెళ్లి చేసుకోను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ అంత బలమైనది. అందుకే అతనిని భీష్ముడు అని పిలిచారు. రాజ్యానికి సేవ చేయడం తప్ప తన జీవితానికి మరొక కోరిక లేదు. అతను ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డాడు. కానీ ధర్మం కూడా కొన్నిసార్లు అతన్ని బాధించింది. కౌరవుల వైపు నిలబడి తనకు నచ్చని యుద్ధం చేయాల్సి వచ్చింది. అర్జునుడు భీష్ముడిని ఎన్నో బాణాలతో గాయపరిచాడు. ఆ బాణాల మీదే భీష్ముడు పడిపోయాడు. అందుకే దాన్ని బాణాశయ అంటారు. అంటే బాణాలతో తయారైన మంచం లాంటిది. భీష్ముడికి ఇచ్ఛామరణం అనే వరం ఉంది. అంటే అతను ఎప్పుడైనా చనిపోవచ్చు, కానీ తానే నిర్ణయించాలి. అందుకే బాణాశయపై పడుకున్న యుద్ధం ముగిసే వరకు ప్రాణాలు విడవలేదు. శరీరం బతికాడు. నొప్పి ఉంది. తన జీవితం త్యాగంతో నిండిపోయింది. తనకు నచ్చని యుద్ధం చేశాడనే బాధ కూడా ఉంది. మహాభారతంలో మరెన్నో చరిత్ర రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.